వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీరాని. వైవిఎస్ చౌదరికి నందమూరి కుటుంబంతో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు అంటే వైవిఎస్ కు ఎనలేని అభిమానం. వైవిఎస్ ఎక్కువగా వారి గురించే చెబుతూ ఉంటారు. హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు తీసి అభిమానాన్ని చాటుకున్నారు వైవిఎస్. అయితే వైవిఎస్ హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. వైవిఎస్ పరిచయం చేసిన హీరోలు, హీరోయిన్లకు అప్పట్లో ఫుల్ క్రేజ్ ఉండేది. రామ్ ఇలియానాలను వైవిఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొత్త వారితో ప్రయోగం చేయడంలో వైవిఎస్ చౌదరి ముందుంటారు. ఇక ఇప్పుడు కూడా వైవిఎస్ ఎన్టీఆర్ అనే బ్యానర్ తో, అంటే న్యూ టాలెంట్ రోడ్స్ అనే బ్యానర్ మీద సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో వైవిఎస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. నందమూరి తారక రామారావు గారికి ఎన్టీఆర్ ఇష్టమైన మనవుడు కదా అని మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ఇష్టమైన మనవుడు ఎవ్వరూ ఎక్కడా చెప్పలేదు. ఎన్టీఆర్ కూడా ఎక్కడా చెప్పలేదు. రామారావు గారు కూడా చెప్పుకోలేదే. ఆయనకు అందరూ సమానమే అని వైవిఎస్ చౌదరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటేనే ఇష్టం కాబట్టి తన పేరుని ఆయనకు పెట్టారు కదా అని మరో మీడియా ప్రతినిధి అడిగారు. ఎన్టీఆర్ కు ఆ పేరును హరికృష్ణ గారు పెట్టారని వైవిఎస్ చెప్పుకొచ్చారు. జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని హరికృష్ణ పెట్టాడని అన్నారు. కానీ హరికృష్ణ గతంలో ఓ స్టేజ్ మీద మాట్లాడుతూ స్వయాన నందమూరి తారక రామారావు తన పేరుని తన మనవడికి ఇచ్చారని, నువ్వే నా అంశ, నీకు నా పేరు ఉండాలని నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారని తన నాన్నతో జరిగిన సంఘటనను హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీద అయితే చర్చలు బాగానే జరుగుతున్నాయి.